మాట్లాడండి. మళ్ళీ నలుగురు ఉన్నారు. ఓకే సార్. షల్ ఐ కంటిన్యూ సార్? కంటిన్యూ చేయండి. రఘురామారావు గారు నమస్తే. నమస్తే. ఈయన సార్ ఇద్దరు మాట్లాడదాం. ఓకే సార్, వెంకటేశ్వర ప్రొసీడ్. రైట్ సార్. ఇక దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనకు ఉండాల్సినటువంటి అర్హతలు, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవటానికి ఉండాల్సినటువంటి మరొక అర్హత, పునర్జన్మ పట్ల దివ్యజ్ఞాన సమాజం ఏం చెప్పింది అని గనక మనం ఆలోచిస్తే, పునర్జన్మ పట్ల నమ్మకాన్ని అపనమ్మకాన్ని ఏవి కూడా అపహాస్యం చేయలేదు. ఎట్ ది సేమ్ టైం పునర్జన్మ అనేటువంటి దాన్ని సాధికారికంగా పిడివాదంగా తను ప్రతిపాదించడం లేదు. జన్మ పునర్జన్మ అనేటువంటిది మనం ఒక సాధనాపరమైనటువంటి శోధనలో చేసేటువంటి అనుష్ఠానము, మనకున్నటువంటి కొన్ని పరిధులను బట్టి, అవి కేవలం ఆలోచనల ద్వారానే కాదు, ఆచరణ ద్వారానే కాదు, సాధన ద్వారా మనం సమాజానికి ఇవ్వాల్సినటువంటి అనేకమైనటువంటి బాధ్యతలు, అది భౌతిక రూపంగా కానివ్వండి, జ్ఞానపరంగా కానీ ఏదైనా సరే, మనం అందించేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం ద్వారా మాత్రమే మనకు పునర్జన్మ ఆ స్థాయి అనేటువంటి అందుకోవడానికి అవకాశం ఉంటున్నట్లుగా మనకు కొన్ని సందర్భాల్లో ప్రతిపాదించడం జరిగింది. అయితే కృష్ణమూర్తి గారు దానిపైన నిర్బంధంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి, సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే జీవితం అనేటువంటి ఒక పంట లాంటిది. ఎప్పుడు పంట చేతికి వస్తుందంటే బాధ్యతతోటి సాగు చేసినప్పుడు మాత్రమే. కాబట్టి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై కావాలంటే నిరంతరం మనం ఆ పంటని నిర్లక్ష్యం చేయకుండా పంట సాగు పట్ల దృక్పథం, బాధ్యత అనే దృష్టి ఎలా పెడతామో అట్లాగే జీవితం అనేటువంటి ఒక పంటని మనం మేలైనటువంటి పంట సాధించడానికి, దిగుబడి సాధించడానికి నిరంతరం మనం అదే విధమైనటువంటి ఏకాగ్రతతోటి బాధ్యతతోటి సాగు చేయాలంటే అనమాట. మనకు పల్లెవాసుల్లో ఒక సామెత ఉంది, నాట్లేసే కాలంలో ఊరమ్మడి పడిపోతే కోతల కాలంలో కొడవలు తెస్తే ఏముండదు అనేటువంటిది. సో అట్లాగా జీవితం అనేటువంటి సంపూర్ణమైనటువంటి సాగుగా, సంపూర్ణమైనటువంటి ఫలవంతమైన జీవితంగా మలుచుకోవాలంటే పంట సాగు చేయటం కోసం ఆరుగాలం ఎలా కష్టపడతామో మన జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకోవటానికి అలాంటి బాధ్యత ప్రవర్తించినప్పుడు మాత్రమే మనం దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనం ఐడెంటిఫై అవటానికి అవకాశం ఉంది. అట్లాగే దేహాన్ని విస్మరించి కేవలం దివ్యాత్మ పట్ల గురించి మాత్రమే వెంపర్లాడటం అనేటువంటి కూడా అది కరెక్ట్ కాదు. వీ మస్ట్ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఇండివిజువాలిటీ అండ్ ది డివైన్. సో కాబట్టి వ్యక్తి అనేటువంటి వాటిని వ్యష్టి, శక్తి, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, విశ్వాత్మ, వీటన్నింటిని కూడా సమన్వయపరచుకోగలిగినప్పుడు మాత్రమే మానవుడు అనేటువంటి వాడు తనను తాను ఐడెంటిఫై అవ్వటానికి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా అర్హత ఉంటుందనేటువంటి భావన కలిగించడం జరిగిందన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి, మనం దివ్యజ్ఞాన సమాజం ఎక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధార్మిక విషయాలకే పరిమితం కాల, ఆధ్యాత్మికతే పరిమితం కాల, సామాజిక పరమైన బాధ్యత, ముఖ్యంగా ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం వ్యవహరించాలి. జీవితానికి ఒక ఉద్దేశం ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మనిషి అన్నింటికంటే ముఖ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానిగా కంటే కూడా పరిపూర్ణమైనటువంటి గుణవంతుడిగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే వీఆర్ ఎలిజిబుల్ టు ఐడెంటిఫై అవర్ సెల్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ థియోసాఫికల్ ఆర్డర్. సో దిస్ ఈస్ మై అబ్జర్వేషన్ సార్. థ్యాంక్ యూ. Now it is
వెంకటేశ్వరరావు గారు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మీరు ప్రతి పాయింట్‌ని కూడా చాలా స్పష్టంగా ఎన్నో విషయాలు బాగా చర్చించారు. ఒకటేంటంటే వ్యావహారిక సత్యం ఉంది. పారమార్థిక సత్యం. మనం ఏంటంటే దివ్యజ్ఞానంలో సత్యాన్నాస్తి పరో ధర్మః అనగా ఈ జగత్తంతా ఒక ఇమేజ్, అద్దంలో ప్రతిబింబం లాంటిది అంటారు. అంటే అది మనం సత్యం అని జీవిస్తున్నాం. దేర్ ఈజ్ వన్ మోర్ ట్రూత్. అండ్ అది అందుకనే మ్యాటర్ టు స్పిరిట్ ప్రయాణం అంటారు ప్లవెట్స్‌కి. అంటే ఆ సత్యాన్ని. ఇంకోటేంటంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్‌ని లెడ్బీటర్ గారు, అని విసెంటు ప్రవచనం రాశారు. రాసింది కృష్ణమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణమూర్తి గారు ఎక్కడా పునర్జన్మని ఖండించలేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే పునర్జన్మ అన్నది ఉండడం వల్ల మనం అన్నీ కూడా ఈ ఈ జన్మలో చేయకపోతే వచ్చే జన్మలో చేస్తాంలే అనే పోస్ట్‌పోన్‌మెంట్‌కి బాగా వాడుకుంటున్నామని. అంతేగాని ఇది అలాగే మాస్టర్స్‌ని కూడా మీరు ఖండించారు కదా అని ఎప్పుడో పి. కృష్ణ గారు చెప్తారనమాట. అంటే నేనెప్పుడు ఖండించలేదన్నారు. అలాగనే ఆయన దివ్యజ్ఞాన సమాజాన్ని వదిలేశారు. మీరు వదిలేసినప్పుడు అన్నారు. అంటే ఆయన జస్ట్ ఎ మినిట్ అని ఆపి, ఐ నెవర్ లెఫ్ట్ ది థియోసాఫికల్ సొసైటీ. దే డిడ్ నాట్ వాంట్ మీ అన్నారు. ఇలాగ కొన్ని కొన్ని విషయాలు అంతే. అంటే ఈ మనకి సత్యం అనేది మాత్రం చాలా లోతైనది. మనకి ఆ సత్యానికే ఆ మనస్సే మనకు అడ్డనమాట. అందుకనే బ్లెవెట్స్‌కి 'వాయిస్ ఆఫ్ ద సైలెన్స్‌లో' మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అన్నారు. అంటే Yes. రియాలిటీని కిల్ చేసేది మనస్సే. సో, దట్ రియాలిటీ అనేదే మన లక్ష్యం అనమాట. ఆ విధంగా మీరు సుస్పష్టంగా ఒక దివ్యజ్ఞాని ఎలా జీవించాలి చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. చక్కగా చెప్పాను కదా మేడం. ఇలా మీరు యాడ్ చేసిందే నాకు ఎక్కువ తృప్తి కలిగిస్తది. అంటే నాకు తెలిసిన పరిమితమైనది ఏదో యాడ్ చేశామండి. లేదు. నేను ఇందాక నిజాయితీగా ప్రతిసారి సందర్భంలో చెప్పేది నేను మాట్లాడేది నాకు తెలిసిన విషయ సమాచారాన్ని మీతో షేర్ చేయటం కోసం కాదు. నాకెంత తెలియదు అనేటువంటిది నన్ను నేను విశ్లేషించుకోవడానికని. బావుంది. అందరం కూడా ఓకే అంతే. సార్. ఓకే. ఏది మన సుబ్రహ్మణ్యం సెకండ్ హాఫ్ లో సినిమా నచ్చగలిపోయాడు ఆయన. సార్ ఏదో మెసేజ్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు, బాగా చెప్పారని గోల్డెన్ స్టేట్ పెట్టారు. గురించి. సెకండ్ సార్, బట్ ఆయన మీటింగ్ లోంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. చొక్కారెడ్డి గారు ఒకళ్ళు ఉన్నారు, ఓకే. రమణ గారు. రమణ గారు, టీవీ రమణ గారు, నరసాపురం గారు ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు విశాఖపట్నం సెక్రటరీ వచ్చారు కానీ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయారంట. ఇక నాకు ఇది మాట్లాడేటప్పుడు మైండ్ ఎటో ఉంటుంది సార్. ఇక దీని మీద చోట్ల మెసేజ్ ఎవరైనా పెట్టినా గానీ మీది నేను వింటూ మెసేజ్లు పెట్టడాలు అన్ని చూస్తున్నాను. అదే అంటే మీరు తప్పదుగా అడ్మినిస్ట్రేటర్ గా మల్టీ టాస్కింగ్. అదే మల్టీ టాస్కింగ్. మేడం గారు, సార్ మీరు చెప్పండి సార్, దీనిపైన ఇంకా మనం ఏమన్నా సరిదిద్దుకోవాల్సినవి ఇంకాస్త ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయాల్సినవి ఉన్నవా? ఎవరెవరు అంటే మామూలుగా మాకు ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ లో లేదు కానీ వెస్ట్రన్ సిస్టమ్ లో ది టీచర్ ఆల్వేస్ బి అసిస్టెడ్ బై ది స్టూడెంట్స్. ఇక్కడ మనకేంటంటే టీచర్ అనేటువంటి వాడు ఆల్వేస్ గ్యాంబుల్ విత్ హిజ్ మెమరీ ఇన్ ది క్లాస్ రూమ్. పిల్లలు అమాయకులను పిల్లలు ప్రశ్నలు అడగరు కాబట్టి టీచర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మన ఉద్దేశం అది కాదు కదా. స్టడీ క్లాస్ వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ అండ్ వాట్ ఆర్ ది ల్యాప్సెస్. ఇందాక మేడం గారు అన్నారు కృష్ణమూర్తి గారు పునర్జన్మను ఖండించలేదు అనేటువంటిది. వాస్తవంగా గురు పరంపర కూడా ఆయన ఖండించలేదు. ఆయన వివరించుకుంటే తప్పిస్తే జనం అంతా కనెక్ట్ అయింది ఏంటి, ఆయన వెన్ హీ రిఫ్యూజ్డ్ ది సీట్ ఆఫ్ ది మాస్టర్స్ ఏమనుకున్నారు, ఆ పరంపరను ఆయన వ్యతిరేకించారు అనుకున్నారు. ఇప్పుడు మేడం గారు ఇందాక 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటేంటంటే థియోసాఫికల్ సొసైటీ పునర్జన్మ అనే దాన్ని ఖండించలేదు కానీ కృష్ణమూర్తి గారు దాని గురించి అసలు ఏం మాట్లాడలా. దాన్ని ఒక రకంగా ఒక సందర్భంలో ఏమన్నా అంటే లెటస్ లీవ్ ది థింగ్స్ విచ్ ఆర్ అన్నోన్ అన్నాడు. అన్నోన్ అప్పుడు ఆయన పరిధిలో చెప్పింది మనం థర్డ్ ఆబ్జెక్ట్ ప్రకారం మనం ఇన్వెస్టిగేట్ చేయాలంటే
ఉన్న సైంటిఫిక్ థియరీ అప్పటికి ఇప్పటికి ఎంతో మారింది ఆయన చెప్పిన రోజుకి ఈ రోజు. దానికి అద్వైతానికి ముడిపెట్టి చూడాలని మన థర్డ్ ఆబ్జెక్ట్ చెప్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ పునర్జన్మ అవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్స్, మన సిన్ అండ్ ఇవన్నీ ఈ సిన్స్ చేయడం, దీన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, బ్రాడ్ ఫార్వర్డ్ అవుతాయి అని చెప్పుకోవడం ఎంతవరకు అంటే, ఈ ల్యాండ్ మీద ఉన్నప్పుడు ది లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వకుండా తప్పులు చేసి కావాలని అన్న నలుగురితో పాటు నారాయణ చేస్తున్నప్పుడు తప్పలేదు. ఇంకా ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు పైసా ఇవ్వాలనుకుంటే నెల 2 నెలలు పడుతుంది, లేకపోతే కొరియర్ చేసి వెనక్కి పంపిస్తాడు. సో ఫారెన్ నుంచి వస్తాడు, రిజిస్ట్రేషన్ అయిపోవాలి, ఫ్లైట్ టికెట్ ఉంది, టైం లేదు అంటే దానికి తగ్గ అమౌంట్ వేసి వాళ్ళకి అఫీషియల్ గాను పేమెంట్ చేస్తారు, అన్అఫీషియల్ గాను పేమెంట్ చేస్తున్నాం. ఇది సిన్ అంటే సిన్. మరి ఇది బ్రాట్ ఓవర్ చేయడానికి వాటికిను అక్కడ ఎవడో పైన బ్రహ్మ కూర్చుని రాస్తున్నాడు అంటే మరి అవన్నీ కాదని అద్వైతం చెప్తుంది. ఈ అద్వైతాన్ని థర్డ్ ఆబ్జెక్ట్ ని లింకప్ చేయాలని నా థియరీ. అది ఒక్కసారి అదే జడ్జి కృష్ణమూర్తి గారు చెప్పక ఆయన వెళ్ళిపోయారు బయటికి. లేదండి, అద్వైతం అన్నది ఇంటెలెక్చువల్ గా తెలుసుకోవడం కాదు, అనుభూతిలో దెర్ ఇస్ నథింగ్. అద్వైతానుభూతిలో ఇంకేమీ లేవు. కానీ అద్వైతం ఇంటెలెక్చువల్ గా తెలుసుకోవడానికి అనుభూతికి చాలా తేడా ఉంది. దెర్ ఇస్ నో అదర్ థింగ్ ఆఫ్టర్ అద్వైత, ఏకమేవ అద్వితీయం, రెండోది లేదు. కానీ ఇంటెలెక్చువల్ లెర్నింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. కరెక్టే అండి. కానీ మాకు కాకినాడలో లాస్ట్ 20 years మట్టి చెప్పే స్వామి తత్వవిధానం సరస్వతి, అంటే దయానంద సరస్వతిపేట నుంచి వచ్చిన ఆయన చెప్పింది ఏంటంటే, పైన మనం అనుకునే దేవుళ్ళు పైన ఉన్నారు లోకాల్లో, మనం అనుకునే డ్రెస్సుల్లోనూ వాటిలో ఉన్నారు, పిల్ల పాపలతోటి ఉన్నారు అనుకుంటున్నారు మీరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు కదా. అద్వైతం చెప్తాను, అద్వైత ఫిలాసఫీ ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరండి అసలు. అవునండి, అది ఆయన చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళు లేరన్నప్పుడు క్రియేషన్ అన్నది లేనప్పుడు జగత్తే లేదు అద్వైతం ప్రకారం. యు ఆర్ జగత్తు లేదన్నట్టు వరల్డ్ ఈస్ దేర్ కాదు. అద్వైతం ఏం చెప్తుందంటే, నేనుంటే జగత్తుంది. ఆ నేనుని కూడా థాటే ఏర్పాటు చేస్తుంది. ఆ నేను అన్నది ఉన్నప్పుడు, అదే రమణ మహర్షి చెప్తారు, నేను లేనప్పుడు జగత్తు లేదు, నేనుంటేనే జగత్తుంది. కరెక్టే సార్. మరి ప్రపంచం మనకు కనిపిస్తుంది కదా, మనం ఉన్నాము, ఇంద్రియాలకే కనిపిస్తుంది. వస్తున్నాం. జగత్తు 5 ఇంద్రియాలతోటే, ఇంద్రియాలతో సత్యం ఎప్పుడు పట్టుకోలేము. ఈ ట్రూత్ అండ్ ఇవన్నీ ఒకసారి పక్కన మామూలుగా మనం ఫిజికల్ గా ఉన్నాం భూమి మీద అంటే 5 ఇంద్రియాలతో పర్సెప్షనే వరల్డ్. 5 ఇంద్రియాలతో పర్సెప్షన్ ఇస్ నాట్ రియల్. సార్ రఘురామరావు గారు, మేడం గారు చెప్పండి. రామారావు గారు, మనం ఇప్పుడు నాకు తోచిన టాపిక్ ఇంకొకటి తోచిందో కాకుండా, మనం మీరును మేడం గారు కలిసి ఒక డిఫైన్ చేసి ఈ క్యాలెండర్ లో ఏ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేయ బాగుంటుందో అది ఒకసారి అనుకుందాం సార్ అందరం. ఓకే, అది ప్రయారిటీ వైజ్ ఏంటంటే, ఎవరు ఆ ఏరియాలో కొద్దిగా సాధన చేశారో, అధ్యయనం చేశారో వాళ్ళు ప్రజెంట్ చేస్తే బాగుంటుంది సార్. ఇదేంటంటే ఊరికే ఎవరో నేను మాట్లాడిన 2 టాపిక్స్ కూడా రఘు ప్రతిపాదించినవే. ఇవి రిపీటెడ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చాలా కాన్సెప్ట్స్ మనకు అర్థం కాని ఉన్నాయి. వాటి గురించి అన్వేషించడం కోసం, అధ్యయనం చేయడం కోసం దీన్ని ఉపయోగించుకుందాం సార్, ఈ ప్లాట్ఫామ్ ని. ఇద్దరమైన అంటే మీరే అడుగుతున్నారు కదా రఘుని, మీరే చెప్పండి. మీకు ఎన్నో విషయాలు బాగా చెప్తారు అసలు నిజంగా. అంటే అట్లా కదా, మన థాట్ ప్రాసెస్ ఒక రకం ఉంటది. యంగ్ జనరేషన్ వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ అనే ఉద్దేశంతో తన్నే సూచించమన్నా అనమాట. అలా కాకుండా వెంకటేశ్వరరావు గారు, యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా డీపర్ గా మాట్లాడుతున్నారు. యంగ్ థియోసఫిస్ట్ యొక్క సబ్జెక్ట్స్ మనం వెళ్తే దే ఆర్ ఆల్సో టాకింగ్ వెరీ వెరీ డీప్లీ. మీరు ఎప్పుడైనా వినండి. అంటే ఇప్పుడు అంటే కన్వెన్షన్ అని ఇవాళ లేదు, 9 to 10 ఉంటుంది సండే. వాళ్ళు కూడా చాలా డీప్ గానే మాట్లాడుతున్నారు. అదే అందువల్ల వాళ్ళకైతే మా రిక్వైర్మెంట్ మనం కూడా
ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ఉందమ్మా నాకు. ఇప్పుడు మనం అట్లా కాకుండా రఘురామారావు గారు మీరు కలిసి ఒక డిజైన్ చేస్తే ఆ టాపిక్స్ మనం వెళదామండి ఆర్డర్ వైజ్. అలాగ కాదండి. మీకేదైతే వాట్ యూ ఫీల్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ యూ కెన్. అండ్ ఐ ఫీల్ సమ్‌టైమ్స్ దిస్ టాపిక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ అనిపిస్తుంది. అది నేను మాట్లాడుతున్నాను. అలాగా మీరు కూడా చూడండి అంతే. అంటే మనం ఇప్పుడు మేము పరిమితమైన ఈ క్షణంలో డిజైన్ చేసిందే కాదు. ఇంకా కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు కాదు మేడం, మామూలుగా కూర్చొని నెక్స్ట్ వీక్ మనం ప్రపోజ్ చేసుకున్నాం కొన్ని టాపిక్స్. సార్ ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అదే ఇప్పుడు మన రఘురామ్ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రాపగేషన్. హీ హాస్ టు కోఆర్డినేట్ యూ ఆల్ 4 or 5 లెక్చరర్స్, మిమ్మల్ని, లక్ష్మి గారిని, రామచంద్రరావు గారిని చేసుకుంటూ అతను షెడ్యూల్ చేయవలసిన బాధ్యత అతుంది. అదే టాపిక్స్ మనం ఎంచుకోవాలి. ఈజ్ నాట్ కమింగ్ టు ద గ్రిప్స్. మీరు ఒక అల్లజన టాపిక్స్ మీరు చేతిలో పెట్టుకుంటారు లక్ష్మి గారు. ఇవన్నీ అతనికి ఇచ్చేసి అతని మీద బర్డెన్ ప్రెషర్ పుటప్ చేయాలి అతని మీద. అతను చెప్పి మేడం గారు లింక్ కాకుండా నువ్వు సొంతంగా లింక్ తయారు చేయమని కూడా చెప్పాను అతనికి. ఫేస్బుక్ ఏదో జూమే కాదు, ఫేస్బుక్. ఇందులో అయితే 40 minutes డ్యూరేషన్ ఉంది. అందులో లేదనుకోండి దానికి వెళ్ళిపోతాం, లేదంటే యూట్యూబ్ లైవ్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా అతనికి తెలియకపోతే సాయిరామ్ని కనుక్కొని చేయమని చెప్పారు. సాయిరామ్ అంటే మన ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు మన. అలాగే అతనికి ఇచ్చాం గైడ్ లైన్స్. సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే లక్ష్మి గారు, జట్టి లక్ష్మీరాణి గారు నేను రాకపోవడానికి కారణం ఇవాళ వర్కింగ్ టైం అన్నారు. ఆదివారం 11 o'clock కూడా వర్కింగ్ టైం అంటే వాళ్ళకి సోమవారం అంటే సోమవారం పెట్టడం ప్రసక్తి లేదండి. ఇదివరకు పెట్టి మనం మళ్ళీ ఆదివారంకి వచ్చాం. అవును, వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, లేదంటే ఓ పని చేయాలి, మళ్ళీ 3 గంటలకు ఎప్పుడు పెట్టాలి ఆదివారం. కానీ సోమవారానికి వెళ్ళే ప్రసక్తి లేదు. సోమవారం సాయంత్రం 6 అంటే ఆ సోమవారం సాయంత్రం 6 నుంచి ఇక్కడికి వచ్చాం మనం ఆదివారం 11. సండే 3 గంటలు అంటే మీకు లేట్ నైట్ అయిపోద్ది కదా సార్ సండే. నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చారు. సార్ తర్వాత మొన్న రామచంద్ర గారు నాకు ఫోన్ చేశారు సార్. రాజమండ్రిలో స్టడీ క్యాంప్ ఉన్నది కదా. అవును, అది మీరు 6వ తారీఖు నేను 6వ తారీఖునే నేను చెన్నై నుంచి హైదరాబాద్ వస్తాను. 6వ తారీఖు పొద్దున్న. సో 6వ తారీఖున యుఎస్ పాండ్యాను కాంతారావు గారితో పెట్టారని చెప్పారు. వారం రోజులు ఎంతో. రాజమండ్రిలో లక్ష్మి గారు వస్తున్నారా? రావాలని అనుకుంటున్నాను, ఆరోగ్యం పర్మిట్ చేస్తే. రిజర్వేషన్ అయింది. ఆనంద్ కుమార్ గారు మాట్లాడండి. రమణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం అండి. రీసెంట్ గా ఆయన ఆనంద్ కుమార్ గారు విశాఖపట్నం లాంటి సెక్రటరీ అయ్యారు 2 నెలల క్రితం, 3 నెలల క్రితం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేశ్వర గారు. మిమ్మల్ని మీ తాలూకా టాక్ ఈ రోజు వినడం చాలా సంతోషకర విషయం. కాకపోతే వేరే పనిలో ఉండి నేను లేట్ అయిపోయాను. వాళ్ళ సబ్జెక్ట్ నేను క్యాచ్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడు మీరు ముగ్గురు కూడా కోఆర్డినేషన్ విషయంలో మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని విన్నాను. సో టాపిక్ అయితే సెలెక్టివ్ అవసరం అండి. లక్ష్మి గారు అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. అంటే ఏది తోస్తే ఏది బెటర్ అనుకుంటే అది చెప్పండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు మీకు. అలా కాకుండా ఈ వేదాంతంలో కానీ, అద్వైతంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ రమణ మహర్షి కాన్సెప్ట్ మీద ఒక టాపిక్స్ అంటూ సెలెక్ట్ చేసుకొని టైం టు టైం అనేది అవి కంటిన్యూషన్ చేసుకుంటే ఒక విన్న మా లాంటి వాళ్ళకి కొంత విషయం అనేది అర్థమవుద్దని చెప్పి నా అభిప్రాయం అండి. మీలాంటి వాళ్ళు కదా, అందరం ఒకే దారిలో ఉన్నాం సార్. సార్ అందువల్ల ఏంటంటే టాపిక్స్ అయితే సెలెక్ట్ చేయాలండి. నా అభిప్రాయం అయితే టాపిక్స్ అని సెలెక్టివ్ ఉండాలి, రిలేటెడ్ ఉండాలి. ఒక టాపిక్ కి మరో టాపిక్ కి సంబంధం లేకుండా ఉంటే కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. ఆనంద్ కుమార్ గారు మీరు చెప్పండి సార్. ఇలాగా అతను ఇప్పుడు చెన్నై వెళ్తున్నాడు ఇవాళ సాయంత్రం మన రఘురాము ఈ వాలంటీర్ సర్వీస్ కి. సో వన్స్ ఈ బ్యాక్ మనం ఇవాళ నుంచి నెక్స్ట్ మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ ఉండకపోవచ్చు నెక్స్ట్ సండే. అవునండి, 24/7/31, ఎందుకంటే కన్వెన్షన్ లో అట్లా ఉంటాం కాబట్టి చూద్దాం. అతనికి మీరు సజెస్ట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇలాగా 4 దగ్గర 4 లెక్చర్స్, 5 లెక్చర్స్, 5 10 టాపిక్ తీసుకోండి.
వాటిని అవునండి. కొలేట్ చేసి దాని ప్రకారం షెడ్యూల్ చేయాల్సిన పని బాధ్యతను అతనికి ఒకసారి మీరు మెసేజ్ రూపంలో గుర్తు చేయండి. ఫోన్లో అయితే మళ్ళీ పెట్టండి సార్, మర్చిపోతాను. ఆయనకి అసిస్ట్ చేస్తాను, డెఫినెట్ గా అసిస్ట్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను కూడా ఏమైనా వినగలిగితే. అది నేను చెప్పడం చెప్పేసాను అన్ని. లేదండి, విషయం అయితే అది కాదండి. నేను మాట్లాడతాను సార్. ఈ 1 వీక్ 10 days అనేది మనకి మరి ఇంటర్నేషనల్ మీట్లో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి కమింగ్ సండే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకపోవచ్చు అంత నెక్స్ట్ పరిస్థితి. రమణ గారు, రంగోలి ఎర్రనాయుడు గారు ఉన్నారు విజయనగరం నుంచి, మాట్లాడండి ఎవరన్నా ఉంటే. మనకి ఇంకా 20 minutes ఉంది, 18 minutes. 12 అయిందండి. 12 అయింది సార్, ఇంకా 12 20 అయింది. minutes మాట్లాడచ్చు. సెకండ్ సెషన్. సో అదేం సంగతి. ఇంకా రమణ గారు ఉన్నారు విజయనగరం నుంచి, రంగోలి ఎర్రనాయుడు గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు వాయిస్ ప్రెజెంటేషన్ బాగుందండి. వెంకటేశ్వర వాయిస్ ప్రెజెంటేషన్ బాగుంది. లక్ష్మి గారిది వాళ్ళది ఇద్దరిది ఆల్మోస్ట్ లక్ష్మి గారు అంటే ఆవిడ కోకిల అండి. ఆ వాయిస్ అనేది అది ఎక్స్ట్రాడినరీ. అంటే నేను ఐ ఫీల్ లిటిల్ బిట్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ బిఫోర్ లక్ష్మి గారు. బికాజ్ అది అలాగే తప్పదండి. లక్ష్మి గారు అన్నది అది మరి వారి వాయిస్ ని కామెంట్ చేయడానికి వెళ్ళలేదండి. అదే సుశీల గారి వాయిస్, సినీ గేయని సుశీల గారి వాయిస్ అండి లక్ష్మి గారిది, మెటాలిక్ వాయిస్. నేనేమో వెంకటేశ్వరరావు గారు లెక్చర్ ఇస్తే చాలా స్పష్టంగా మాట్లాడతారు. రెండోది ఏంటంటే, మీకేమనుకోకపోతే నేను చెప్తాను, మీరు చాలా విషయాలండి లోతైనవి చూసారా, హిస్టరీ ఒకసారి చెప్పారు. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ సచ్ థింగ్స్. మీరు అలాంటివి చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము ఏవైతే తెలుసుకోలేదో మీరు ఎంత బాగా చెప్పారో ఒకసారి. నేను చాలా విషయాలు మీ లెక్చర్లో అప్పుడు తెలుసుకున్నాను. అంటే మీరు అలాంటివి చెప్పండి మాకు, ఎంతో యూ విల్ ఎడ్యుకేట్. అట్లా కాదు మేడం. అంటే నేను ఇందాక పదే పదే రిపీట్ చేసిన ఒక పదం మీరు గమనించారా? నేను మాట్లాడుతున్నానంటే నాకు తెలిసింది చెప్పడం కోసం కాదు, తెలియంది తెలుసుకోవడం కోసం అనే మిర్రర్ లో చూసుకుంటూ నా లోపాలు అని అన్నాను మీతో చాలాసార్లు రిపీట్ చేసి. తెలుసుకోవాలి. బికాస్ పీపుల్ లైక్ యూ స్పష్టంగా బోధపరచగలిగే వాళ్ళు అలాంటి విషయాలు మీదే మీరు ఎన్నో విషయాలు చెప్పారు. అంటే అంత డీప్ గా నేను స్టడీ చేయలేదు, బట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ యూ. అక్కడే మేడం, అంటే ఇక్కడ కన్ఫెషన్ అంటారు చూసా, ఒప్పుకోలు. 60 ఏళ్ల వరకు నా ఆలోచన ఎట్లా ఉండేదంటే, పుస్తకాలు చదవటం అనేది పెద్ద గర్వంగాను గొప్పగా భావించేవాడిని. అంటే నాకు వెరేషియస్ రీడర్ అనే పేరుని నా ఈగోని సాటిస్ఫై చేస్తున్నట్లుగా భావించేవాడిని. 67 తర్వాత నాకు వచ్చిన మార్పు ఏంటంటే, పుస్తకాలని మాత్రమే చదవమాక మనుషుల్ని చదువు, ముఖ్యంగా నిన్ను నువ్వు చదువుకో అని. Mirror brings out your errors అని. And it also it makes one terror. ನಾನು ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా ఎస్విఆర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే, ఇన్స్పైరింగ్ గా మాట్లాడతాడు, ఉపన్యాసకుడు అంటే నేను అట్లా గొప్పగా ఫీల్ గాను. నన్ను మంచి టీచర్ గా గుర్తిస్తే నేను సంతోషపడతానని చెప్తుంటామాట. I would like to be a good teacher rather than a great orator or speaker. అంటే మీ మచిలీపట్నం లాడ్జ్ మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను శేషాచార్య గారికి ఒక మెయిల్ పెట్టాను ఆ మధ్యన. పెడితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. వాట్సాప్ మెసేజ్ దానికి ఇచ్చిన దానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన పెట్టిన లాంగ్ మెయిల్, డీటెయిల్ మెయిల్ కి కాపీ చేసి వర్డ్ లో రమేష్ గారికి వాట్సాప్ లో పంపించాను, బికాజ్ ఆయనకి ఈమెయిల్ లేదని. అదేంటంటే రాజమండ్రి లాడ్జ్ బిల్డింగ్, మచిలీపట్నం లాడ్జ్ బిల్డింగ్ తాలూకు వచ్చే ఇన్కమ్ మీద 10% షేరు ఫెడరేషన్ కి, 15% షేరు ఇండియన్ సెక్షన్ కి ఇవ్వాలని చెప్తే ఆయన అగ్రీ అయ్యి పంపించేస్తున్నాడు ఆయన. అదే మ్యాటర్ ని కాపీ చేసి పెడితే డాక్యుమెంట్ మన రమేష్ గారు ఈ రోజు చూడలేదు ఇంకా. నేను ఇందాక మీరు గమనించారు లేదు సార్, నేను మాట్లాడే ప్రతి దాంట్లో కూడా నన్ను నేను ఫోకస్ చేసుకుంటాను. ఇక్కడ గమనించారా, సంస్థాగతమైన విషయాల్లో నేను కలిగించుకోను అనేటువంటి దాన్ని, అదే పలాయనవాదం లేకపోతే ఎస్కేపిజం. నాకు తప్పదు కదా రెండు, నాకు ఆ కాలు ఈ కాలు పెట్టాలి. దివ్య జ్ఞాన సమాజం అది వద్దంటది, ఆ పలాయనవాదం వద్దంటది.
నా ఎర్రర్ని నేను ఎలివేట్ చేసుకుంటూ మీకు చెప్తున్నమాట. వై మై సెల్ఫ్ ఈజ్ అజాత శత్రువుగా నేను ఎందుకున్నానంటే దేనికి మౌనంగా ఉంటాం అనేది. దివ్య జ్ఞాన సమాజం అలా మౌనంగా ఉండమని చెప్పలేదు కదా, దివ్య సోపానాల్లో కూడా చెప్పిందిగా మనకు. అన్యాయానికి గురి చేసినటువంటి వాళ్ళపైన తెగువతో పోరాడాలంది కదా. తెగువతో పోరాడాలి, తెగువతో కాపాడాలి. తెగువ అవసరం. ఎర్రర్ టెర్రర్ గురించి చెప్తాను చిన్నది. అమెరికన్ వాళ్ళకి ఎర్రర్ కమిట్ చేశారండి. FBI రిపోర్ట్ వచ్చింది, బలానా అటాక్ జరగబోతుంది. ఆ రిపోర్ట్ సరిగ్గా పట్టించుకోలేదు, అది ఎర్రర్. దాని ఎఫెక్ట్ టెర్రర్, 2 బిల్డింగ్స్ పడిపోయాయి. అయిపోయి ట్విన్ సిటీస్, ట్విన్ టవర్స్. అదే అండి, ట్విన్ టవర్స్. FBI రిపోర్ట్ పట్టించుకోకపోవడం వల్ల, అది నెగ్లిజెన్స్ వల్ల, ఎర్రర్ వల్ల అక్కడ ఆ ఎర్రర్ కి టీ చేర్చడం జరిగింది వాళ్ళు. అంతే. రఘురామారావు గారు ఏం రిపోర్టు? అంటే రిపోర్ట్ అంటే అమెరికాలో ఎవరిచ్చారు అంటే రిపోర్టు? ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందండి అప్పుడు 2000 సంవత్సరంలో. ఓకే. బలానా జరగబోతుంది ఒక ఏదో పెద్ద ఇష్యూ అని, అది సరిగ్గా పట్టించుకోలేదు. వాళ్ళు బద్దకస్తులు కదా, అందుకని అది పట్టించుకోలేదు. వాడు 9/11 టీచ్ చేశాడు, 9 సెప్టెంబర్ 2001లో. రఘురామారావు గారు ఒక్క మాట చెప్తాను, పట్టించుకోకపోవడం కాదండి, వాళ్ళకున్న అహం అన్నమాట. మనల్ని ఎవడేమో చేస్తాడనేది. ప్రపంచవ్యాప్తంగా యూఆర్ సూపర్ పవర్ అని చెప్పేసి ఫీలింగ్ తో కొంత ఉంటది. ఉండే పరిస్థితుల్లోనూ ఆ విధంగా నెగ్లెక్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే కామాలు కూడా చేసుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే టు క్యాప్చర్, టు సప్రెస్ అదర్స్, ది సో కాల్డ్ బోర్డ్ అంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద అసలు ఆ ట్విన్ టవర్స్ కూల్చివేయడం టెర్రరిస్టులది కాదు, వీళ్ళ ప్లాన్ ఇరాక్ పైనను ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడానికి. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే మీరు చెప్పారు. నేను జస్ట్ చెప్పబోతున్నాను అది. ఎవరి ప్లాన్? అమెరికన్ ఫెడరల్ FIB చేసిందని. అదే ఇంటర్ ప్లాన్ అండి. అంటే ఏదో కారణం ఒకరిని చూపించాలంటే ఏదో యాక్షన్ జరగాలండి. ఇందాక మీకు నేను సరిగ్గా సెకండ్ లా చాట్ లో పెట్టాను చూసారా? అంటే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బరీడ్ ఇన్ ది వార్ అంటాం కదా మనం. అవును, ఇందాక చెప్పారు కదా ఒకసారి, చెప్పారు. ఓకే, ఇంకా ఎవరు? RVS శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కలకత్తాలో ఉన్నారు, హౌరా కలకత్తాలో. రమణ గారు ఏదో చెప్తున్నారు, మధ్యలో ఆగాం. రమణ గారు స్పీకర్ అన్మ్యూట్ చేయాలి. నర్సాపూర్ నుంచి రంగు. జూమ్ లో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పార్టిసిపేట్ చేస్తూ ఆఫ్ చేస్తే జస్ట్ అలా గదిలోకి, ఆ పక్క గదిలోకి వెళ్ళి కూడా వెళ్ళినప్పుడు అటెన్షన్ ఆపచ్చు. అంటే ఇయర్ ప్లగ్స్ లేకపోతే, ఇయర్ ప్లగ్స్ అంటే మనం వీ కెన్ ట్రాక్ హిమ్. కొన్ని ఇష్యూస్ జూమ్ లో అట్లా. రమణ గారు ఏదో మాట్లాడుతున్నారు ఇందాక. సార్ మీరేదో మాట్లాడుతున్నారు. ఆనంద్ కుమార్ నేనేం మాట్లాడలేదు సార్. ఆనంద్ కుమార్ గారు చెప్పండి సార్. ఆనంద్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాను. లేదు కానీ నేను ఎంతకంటే ఏం చెప్పలేను. బాగా ఏంటంటే బాగా లేట్ గా జాయిన్ అయ్యాను. ఒక విషయం ఏంటంటే నేను చెప్పేది, టాపిక్స్ అయితే సెలెక్టివ్నెస్ ఉండాలని చెప్పి, సెలెక్టివ్ టాపిక్స్ అయితేనే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అది పరిస్థితి. అది మా సెక్రటరీ గారు ఆల్రెడీ చెప్పున్నారు. రఘు గారితో మాట్లాడి కొద్దిగా మంచి టాపిక్ సెలెక్ట్ చేద్దాం సార్. చెప్పడానికి మీరున్న టాపిక్స్ అని చాలా ఉన్నాయి, చెప్పడానికి ఎమినెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మాకు ఫెడరేషన్ కి. సో కాబట్టి మేము టాపిక్స్ సెలెక్ట్ చేస్తాం సార్. ఆనంద్ కుమార్ గారు మీకు కవర్ వచ్చిందా ఇండియన్ సెక్షన్ వారణాసి నుంచి? రాలేదు సార్. చూడండి ఒకసారి, వాళ్ళు ఆల్ ఇండియాలో అన్ని లాడ్జెస్ కి ప్రెసిడెంట్ సెక్రటరీస్ కి యాన్యువల్ రిపోర్ట్ పంపించారు. రాలేదు సార్ పరిస్థితి. మరి లాస్ట్ రాలేదు. చూడండి ఒకసారి. నాకు అయితే 15వ తారీఖున వచ్చింది నాకు.
అది మా అంటే వాళ్ళు మరి మీకు అంటే మాకున్న చిన్న ప్రాబ్లమ్స్ అని సార్, మా అడ్రస్ లో అనేది ప్రాపర్ గా రీచ్ అయ్యేలో తెలియదు కదండి. రావాలంటే ఇండియన్ సెక్షన్ కి మా అడ్రస్ లేదు కదా. లేదు నేను ఇండియన్ అప్డేట్ సెక్షన్ కి చేసిన మెంబర్షిప్ అనేది మెంబర్షిప్ అది కాదు. నేను సెప్టెంబర్ లో రిపోర్ట్ పంపించినప్పుడు, అక్టోబర్ 10వ తారీఖు పంపించినప్పుడు శివరామకృష్ణ మీ ముందు ఆయన అడ్రస్ వెళ్ళిపోయింది. అప్పటికి నాకు మీది ఇంకా అవ్వలేదు. లేదండి, అక్టోబర్ 22 అండి. ఆయనే కలెక్ట్ చేసుకున్న కవర్ ఉంటే తీసుకుంటుంది జాయింట్ సెక్రటరీ వచ్చి ఉంటుంది ఈ మాటకి ఉంటది. బట్ మొన్న లాస్ట్ ఇయర్ అదే ఏప్రిల్ టు అక్టోబర్ అకౌంట్స్ కొద్దిగా ఒకసారి రిమైండ్ చేశాను, అవి ప్లేస్ చేయండి అన్నందుకు కొద్దిగా ఆయన ఇబ్బంది పడ్డాడు. కాబట్టి టైం తీసుకుంటాను ఆయన తీసుకోవడం కోసం. అందరు ఇబ్బంది పడుతున్నారు సార్. లెట్ ఇట్ బి. టైం లక్ష్మి గారు ఇంకో 10 minutes ఉంది సార్. 8 minutes 8 minutes ఉంటుంది. 10 minutes చెప్పలేము, ఎందుకంటే ఆవిడ 3 నిమిషాల ముందు మొదలెట్టారు కదా. సరే, ఒక 5 minutes అయిపోతుంది సార్. వాళ్ళు 2 నిమిషాల ముందే మొదలెట్టాను. అవును, నేను లాస్ట్ వీక్ నేను జాయిన్ అవ్వలేదు అసలు. 17వ తారీఖు నేను కాకినాడలో 2 మీటింగ్స్ హడావిడిలో ఉన్నా. నేను చేస్తాను, అది అసలు నేను దాని గురించి కుదరలేదు అసలు. ఓకే, ఇంకెవరు? ఎర్రనాయుడు గారు ఉన్నారు విజయనగరం నుంచి. శాస్త్రి గారు డిజపేర్ అయిపోయారు, వ్యానిష్ అయిపోయారు. సార్ రామారావు గారు చెప్పండి. ఇండియన్ సెక్షన్స్ వచ్చే దాంట్లో నా నుంచి ఏమైనా రెస్పాన్స్ అవసరం ఉందండి? ఎందుకంటే అక్కడ తీసుకోవడానికి టైం పట్టొచ్చేమో, అది నాకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఉన్న పరిస్థితుల్లో. నేనేమి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన ఉందా? లేదు, నేను అది ఓన్లీ యాన్యువల్ రిపోర్ట్స్ ఆల్ లార్జెస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కి, మన ఫెడరేషన్ లో ఉన్న అందరికి పంపించారు ఇండియన్ సెక్షన్ వాళ్ళు. ఇండియన్ సెక్షన్ తో యాన్యువల్ రిపోర్ట్ అండి? ఇండియన్ సెక్షన్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్? అవునండి, బుక్ పంపించారు. అది శివరామకృష్ణ నాకు విషయం అనేది. అయితే నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వచ్చు అనుకుంటే కొద్దిగా అన్నది నేను స్టెప్స్ తీసుకుంటాను. అది అదర్వైజ్ అండి శివరామకృష్ణ మెసేజ్ పెట్టి ఆ బుక్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమంట. ఇట్స్ బెటర్ సార్. మొన్న చాలా సీరియస్ అయ్యాడు ఆయన, పెద్ద మనిషి సీరియస్ అయ్యారు. ఆ అకౌంట్స్ అన్నది అప్డేట్ చేయమంటే, అందుకని ఈ బుక్ అతనిగా వస్తుంది కాబట్టి నేను మీకు హ్యాండ్ ఓవర్ చేయమంట. ఓకే సార్, పరిస్థితి కొద్ది మెసేజ్ పెట్టండి సార్. మోరోవర్ అతను మీ జాయింట్ సెక్రటరీ కదా ఇప్పుడు వస్తాం. సెక్రటరీ అండి పరిస్థితి, బట్ ఆయన సెక్రటరీగా చేసే డ్యూటీస్ ఏవైతే ఉన్నా దాని మీద కొద్దిగా పెండింగ్ ఉన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేయమంటే కొద్దిగా ఫీల్ అవుతున్నాడు. అందుకని ఇంకేం లేదు, ఎస్పెషల్లీ అకౌంట్స్. అది సార్ కొద్దిగా మెసేజ్ పెట్టండి సార్ దయచేసి. సరే, సెక్షన్ లేటెస్ట్ పొజిషన్ తెలుస్తుంది మాకు కదా. నా దగ్గర 5 years క్రితం రిపోర్ట్ అది ఉంది, 5 years క్రితం ఉంది ఇండియన్ సెక్షన్ది. బట్ లేటెస్ట్ అనేది మనకు తెలుస్తుంది కదా చూస్తే. ఈసారి ఎందుకో ఇండియన్ సెక్షన్ వాళ్ళు ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ రిపోర్ట్ పంపించాలని ఏదో అనుకున్నారు. అంటే వాళ్ళ ప్రజ్ఞాపట్ల వాళ్ళు అందరికీ తెలియాలి కదా మనకి. అంతే కదా, అందుకే చూద్దామని చెప్పా సార్. ఓకే, ఇంకా లక్ష్మి గారు ఏం చెప్తారా? హలో లక్ష్మి గారు. ఓకే, బాగానే ఉంది, కానీ అంటే ఎప్పటికప్పుడే టాపిక్ సృజిస్తూ ఉంటుందండి. ఆ రకంగానే నేను చెప్పగలను. ఇష్టం చూద్దాం అండి. మనం జూలైలో మొదలెట్టాం 13వ తారీఖున. అంటే ఒక 6 నెలలకి అనిపిస్తుంది అనమాట. అలాగా నేను ఒక టాపిక్ ఎంచుతున్నాను అనమాట. ఇప్పుడు చెప్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెన్నై వచ్చేవాళ్ళు ఎవరు? లక్ష్మి గారు వస్తున్నారు, రావట్లేదు అనుకుంటా. నేను రావట్లేదండి. ఇంకా నేను చెప్తున్నాను, తప్పదు. సో చూద్దాం. సెక్రటరీ గారు సార్ మీరు అంటే కౌన్సిల్లో మేము మీటింగ్స్ ఉన్నాయి కదా, 3 మీటింగ్స్ ఉంటాయండి. ఈసారి 4 పెట్టినట్టున్నారండి. లేదు 3 అండి. మేము ఇక్కడ బచ్చిలిపట్నం నుంచి ఇద్దరం అనుకున్నాం కానీ సార్ అప్పటికి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయింది సార్.
ఈసారి చాలా ఫాస్ట్ Accommodation. ఈసారి ఇక fast గా చాలా close ఫాస్ట్ గా అయిపోయింది సార్. నేను ప్రయత్నం చేస్తే కానీ అవ్వలేదండి. నాకు కూడా అదే. అవ్వలేదండి. అది రాజమండ్రి వాళ్ళకి అకామిడేషన్ లేదన్నాడు. అకామిడేషన్ ప్రాబ్లం సార్ అక్కడ పరిస్థితి. అది సార్ నేను వెంకటేశ్వరరావు లేట్ గారు గా పెట్టాను. మీలాగే రాజమండ్రి వాళ్ళకి కూడా అవ్వలేదు. అదే నేను ఒక ఆయన దామోదర్ రావు గారని ప్రిన్సిపల్ గారు ఆయన నేను అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అయిపోయినాయి అవి. అవునండి, గ్రూప్స్ లోనండి మెసేజ్లు పెట్టినప్పుడు వేరే వేరే మెసేజ్లు పెట్టుకుంటూ పోతే అసలు మెసేజ్ గాలిపోతుందండి. అసలు మెసేజ్ వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు అంతే కదండి, ఈ వాట్సాప్ లో ఉన్న ఇష్యూ అది. అసలు Absolute group reality, purpose sir. చదవాలంటే అందుకనే రిపీటెడ్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా చూస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు మన నోటిఫికేషన్ లో రఘురామ్ రాజమండ్రిలోను ధవళేశ్వరానికి ఇంకో 4 పెట్టాడు. బట్ నేను ఇంకొక 10-12 పెడతాను. నేను కాకినాడలో 3 ఉన్నాయి గ్రూప్స్. ఒక్కళ్ళు రారు అనుకోండి పెట్టేస్తాం, ఎందుకంటే ఫార్వర్డ్ చేయడమే కదా. అలాగే థియాసఫీ అనే పేరు మీద 4 ఉన్నాయి. అలాగే అనకాపల్లి ఒకటి ఉంది, వైవస్వతమను, పెద్దాపురం, అలాగే దివ్యజ్ఞాన సమాజం అనే తెలుగులో ఉంటుంది, టైటిల్ విజయనగరంది. వీళ్ళందరికీ పంపిస్తాను నేను. ఎవరు వచ్చినా పైన తెలుస్తుందని పంపించేస్తాం అందరికి. ఫార్వర్డ్ చేయడమే కదా, ఒక 1 minute లో అయిపోతాయి మొత్తం అన్ని కూడా. 13-14 గ్రూప్స్. అలాగా మరి దీన్ని పెంచాలి. 6 నెలలకి కనీసం ఒక 30 మంది ఎంతమందో అటెండ్ అయ్యేట్టుగా అనుకున్నాను. 6 నెలలు అయిపోయింది నాకు. సో ఇట్ ఈస్ నౌ జనవరి నుంచి అతను వచ్చిన తర్వాత చూడాలి. ఓకే సార్. మీరు ఇప్పుడు మద్రాస్ లో ఉన్నారు సార్? నేను హైదరాబాద్ వచ్చాను. నేను మొన్న హైదరాబాద్ కాకినాడ వెళ్ళి 1 week కాకినాడలో ఉన్నాను. ఫస్ట్ డే వచ్చాను. మళ్ళీ నేను రాజమండ్రి వెళ్తాను సార్. 6వ తారీఖు నుంచి అక్కడ రాజమండ్రికి వెళ్తాను. 1 week వెంకటేశ్వర గారు మేము వస్తున్నాం సార్. అలాగే సార్, వెంకటేశ్వర థాంక్యూ గారు సార్. లక్ష్మి మేము గారు కూడా కలుస్తాం ఆ రావాలని రోజు. కోరిక. లేదు మిమ్మల్ని కలవటం కోసం మాకు అదృష్టం కలిగించారు మాస్టర్స్. అయ్యయ్యో. 6న వస్తున్నాం మేము విశాఖపట్నం నుంచి. అలాగే థాంక్యూ సార్. నమస్తే సార్. మేడం గారు మీరు కూడా రావాలి. లక్ష్మి గారు వస్తున్నారండి. లక్ష్మి గారు వస్తున్నారు. నేను 1 or 2 days ట్రై చేస్తాను వీలైతే. అలాగే సార్. మీరు వస్తే సంతోషమే రఘురామారావు గారు. అది మా అందరికీ సంతోషమేనండి. రఘురామారావు గారు ఒక్కరోజు వచ్చినా మనందరికీ సంతోషమేనండి. లేదండి, లీగల్ మ్యాటర్ కూడా ఉంది. ఆయన ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ సార్. రఘురామారావు గారు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ. ఏం లేదు బాబు. ఇప్పుడు నేను ఫిబ్రవరిలో వారణాసి వెళ్ళాలి. ఒక అసైన్మెంట్ ఇచ్చారు, అది ఇంకా టికెట్ బుక్ అవ్వట్లేదు, బుక్ చేయలేదు. మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే మొదలవుతుంది. అంటే ఆ మెంబర్షిప్ మేనేజ్మెంట్ కి సెక్రటరీ అపాయింట్ చేసింది. అక్కడ కూర్చుని చేయాలి 1-2 నెలలు. పెద్ద బాధ్యత అండి, చాలా పెద్ద బాధ్యత. అది రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని బట్టి అంటే చూడండి, గవర్నమెంట్ కమిటీ ఇస్తుంది రిపోర్ట్లు. కొన్ని యాక్సెప్ట్ చేయదు, కొన్ని పార్షల్గా యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని మొత్తం తిరగొట్టేస్తుంది, పక్కన పెడేస్తాను. అలాగే ఇప్పుడు మన ఇష్టం, వాళ్ళు చేస్తారు లేదా లేదు. రఘురామారావు గారు చెప్పండి. చిన్న అది ఫేవర్ అండి. అంటే ఇది సందర్భం కాకపోవచ్చు కానీ మా లాడ్జ్ నుంచి ఒక 3 మెంబర్స్ తాలూకా రెన్యూలు పెండింగ్ ఉందని చెప్పేసి మాకు ప్రీవియస్ కమిటీ వాళ్ళు చెప్పుకున్నారు. అది ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు ఇండియాకు వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేస్తానని చెప్పి అన్నారట. మన ఉడతా రంగారావు గారు నా ట్రెజరర్ మన మీటింగ్ లో జస్ట్ ఇప్పుడు